ఏబిఎన్ బ్రేక్ఫాస్ట్ షో. రూల్స్ ఉన్నది బ్రేక్ చేయడానికి. మీరు ఎంతమందే రండి, ఇన్ని వెహికల్స్ తీసుకురండి అని ఇలాంటి నిబంధనలు పెడితే మేము ఫాలో అవుతామా? అసలు గతంలో ఏమన్నా ఫాలో అయ్యామా కొత్తగా ఫాలో అవడానికి? ఎందుకంటే అనంతపురం జిల్లా రాప్తాడు కానీ, లేకపోతే ఇటు పొదిలి కానీ, రెంటపాళ్ళ కానీ, తెనాలి కానీ, తాజాగా బంగారుపాళ్యం కానీ ఎక్కడైనా కూడా పోలీసులు నిబంధనలు పెట్టారు. ఆయన దాన్ని బ్రేక్ చేస్తూ వచ్చారు. ఇదంతా జగన్మోహన్ రెడ్డి గురించి. ఇవాళ ఆయన నెల్లూరుకు రాబోతున్నారు. ఆ కారణాలు ఎందుకు వస్తున్నారు తర్వాత చెప్తా. కానీ ఈ పోలీసులు మమ్మల్ని కంట్రోల్ చేయడానికి ఎవరు, అసలు జగన్ని ఆపేది ఎవరు? ఇది ఆల్రెడీ వాళ్ళ సోషల్ మీడియాల్లోనూ వారి సొంత మీడియాల్లోనూ విపరీతంగా రెచ్చగొట్టే ధోరణిలో ఆ నాయకులు మాట్లాడుతున్నారు. ఆ కథనాలు కార్యకర్తలు అందరూ అలాగే మాట్లాడుతున్నారు. అసలు మిమ్మల్ని ఆపాలని ఎవరు అనుకోవట్లా. ఒకవేళ ఆపాలని అనుకుంటోంది ఎందుకంటే నిబంధనలు ఎందుకు పెడుతున్నారంటే పోలీసులు కొంచెం ఫ్లాష్ బ్యాక్ వెళ్తే నిబంధనలు ఎందుకు పెట్టాల్సి వస్తుందంటే మీరు సక్రమం కాదు కాబట్టి, అక్రమమైన ఆలోచనలతో మీరు అరాచక యాత్రలు చేస్తున్నారు కాబట్టి ఆ యాత్రల పేరుతో పరామర్శలు, మీరు చెప్పే పేరు బయటికి చెప్పేది పరామర్శ, కానీ చేసేది బల ప్రదర్శన. ఆ బల ప్రదర్శనలో వేల కొద్ది జనాలు వాళ్ళేం ఊరికే రారుగా. ఇప్పుడు నిన్న దొరికింది ఒక 11 కోట్ల క్యాష్. ఇలా అనేక చోట్ల అనేక క్యాష్ డంపులు ఉన్నాయి. అందులోంచి ఒక డంప్ చేస్తే ఒక పర్యటన అయిపోతుంది. సో ఆ డబ్బు ఇచ్చి నిన్న ఏదో కొంత లెక్కలు చెప్పారు, 5 కోట్లు 6 కోట్లు ఇచ్చే జనాలు తీసుకొస్తున్నారని. బహుశా ఇంకా ఎక్కువ కూడా అయి ఉండొచ్చు. సో ఆ డబ్బుతో జనాలు తీసుకురావాలి, వాళ్ళతోటి కార్లెక్కి వీరంగాలు చేయించాలి, కత్తులతో నృత్యాలు చేయించాలి, రప్పా రప్పా అనిపించాలి, పోలీసులను నరికేస్తాం అనిపించాలి. సో ఇదంతా చేస్తున్నారు కాబట్టి, పోలీసులను కూడా మీరు బెదిరిస్తున్నారు కాబట్టి, బ్యారికేడ్లు కూడా మీకు అడ్డు కాదు కాబట్టి మీకు నిబంధనలు పెట్టాలి. సక్రమంగా మీరు వచ్చి అసలు ఈ పరామర్శ ఏంటో మాట్లాడదాం, అదొక మళ్ళీ ఒక విచిత్రమైన విషయం. బట్ స్టిల్ మీరు పద్ధతిగా వచ్చి మీరు చేసుకుని పని వెళ్ళిపోతే అసలు పోలీసులకి హెడేక్ ఎందుకు? వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు, మీ పని మీరు చేసుకుంటే. కానీ మీరు వచ్చేదే ఒక కుట్రపూరితమైన ఆలోచనతోనే బయటకు వస్తారు కాబట్టి మీకు నిబంధనలు. అది నిబంధనలు ఎందుకనిగే వైసీపీ నాయకులకి. అండ్ లా అండ్ ఆర్డర్ ఇష్యూ క్రియేట్ చేయాలి. నిన్న మంత్రి ఆనం అన్నట్టు మీరు పీస్ డిస్టర్బ్ చేయడానికి వస్తారు, అందుకనే మీకు నిబంధనలు పెడతారు పోలీసులు. సరే, ఇందాక ఫ్లాష్ బ్యాక్ అన్నాను కదా నేను. ఈయన తెనాలి ఎందుకు వెళ్ళారు? ఐతవారం అనుకుంటా. అక్కడ అది గంజాయి బ్యాచ్. వాళ్ళు పోలీసులనే చంపేస్తామని బెదిరిస్తే, ఇళ్ళకి వెళ్ళి తలుపులు బద్దలు కొట్టి అర్ధరాత్రి బెదిరిస్తామని చంపేస్తే, వాళ్ళని కేసు పెట్టి అరెస్ట్ చేస్తే వాళ్ళని పరామర్శించడానికి జగన్మోహన్ రెడ్డి వెళ్తారు. అక్కడ పోలీసుల్ని ఈయన బెదిరిస్తారు తిరిగి రివర్స్లో. ఇంకోటి ఏంటి, బెట్టింగులు కోసం కోట్ల రూపాయలు తెచ్చుకుని ఇంట్లోవో బయటవో అప్పులు చేసో అవి తీర్చలేక ఆత్మహత్య చేసుకున్న ఒక అతనికి విగ్రహం పెట్టడానికి ఈయన వెళ్తారు. అప్పుడు కూడా ఇదే బల ప్రదర్శన. బంగారుపాళ్యంలో పుష్కలంగా ఉన్న మామిడికాయ పంటని రైతుల పరామర్శ పేరుతో ట్రాక్టర్ల కొద్దీ స్టోర్ చేసి ఉంచి పక్కన పెట్టి రోడ్ల మీద తీసుకొచ్చి తొక్కించేయడం కోసం వెళ్తారు మీరు. మరి ఇంకా ఇది కదా మీరు పరామర్శలు చేసేది. సరే, ఇప్పుడు ఎందుకు వెళ్తున్నారు? ఇది అసలు మోస్ట్ ఇంట్రెస్టింగ్ ఏంటంటే ఇవాళ ఎందుకు నెల్లూరు వెళ్తున్నారు? పాబ్లో ఎస్కోబార్ అని మీకు గుర్తుండే ఉంటుంది. మెక్సికోలో అసలు డ్రగ్స్ ఇవాళ ఇంత విస్తృత స్థాయిలో ఉండడానికి దానికి మూల విరాట్ అమెరికాని గడగడలాడించి అమెరికా రాజకీయాలను సైతం మేనేజ్ చేయగలిగిన పాబ్లో ఎస్కోబార్. అతని మీద సిరీస్లు కూడా వచ్చాయి. అతను ఏం చేసేవాడంటే అతని నేర సామ్రాజ్యంలో కీలకమైన వాళ్ళందరినీ భాగస్వాములు చేసి తన కోసం వాళ్ళందరూ ఒక షీల్డ్లా ఉండేలా చూసుకునేవాడు. బట్ ఎనీవే ఫైనల్గా ఒక రోజు అతను పోలీసుల చేతిలో చనిపోయాడు అనుకోండి. ఆ ఎగ్జాంపుల్ ఎందుకు వచ్చిందంటే ఈరోజు ఇవాళ కాకాణి గోవర్ధన్ రెడ్డి అక్రమ మైనింగ్, వార్డ్స్ మైనింగ్ సంబంధించి, లేకపోతే ఆయనే ఒక సొంత టోల్ గేట్లు పెట్టుకుని వసూళ్ల వ్యవహారం, ఇంకా చాలా వ్యవహారాల్లో ఆయన అరెస్ట్ అయ్యే వాళ్ళు జైల్లో ఉంటే ఈయన నేర సామ్రాజ్యంలో ఒక ప్రధాన భాగస్వామి కాబట్టి వైసీపీలో ఎవరు ఏ నేర సామ్రాజ్యంలో ఎంత సంపాదించినా దాని వాటా ఎక్కడికి వెళ్తుంది అనేది అందరికీ తెలుసు, కొత్త విషయం ఏం కాదు. సో వాళ్ళకి ఈయనకి వాళ్ళు షీల్డ్గా ఉన్నారు కాబట్టి ఈయనకి ఆయన పరామర్శించడానికి వెళ్తున్నారు. బట్ హ్యావింగ్ సెడ్ దిస్ సేమ్ టైం నిన్న సోమిరెడ్డి అనుకుంటూ అడిగారు, మరి నీతో మద్యం కుంభకోణంలో నీ మాస్టర్ బ్రెయిన్ ఎగ్జిక్యూట్ చేసిన వాళ్ళందరూ జైల్లో ఉంటే అయ్యో పాపం మాబిందన్ రెడ్డి అంటే మరి ఆయన చూడడానికి ఎందుకు వెళ్ళలేదని అడిగాడు ఆయన. మరి అక్కడ వేరే వ్యూహం ఉండొచ్చు జగన్మోహన్ రెడ్డి గారికి. ఆయన అడిగిన క్వశ్చన్ వాస్తవమే. ఆ మద్యం కుంభకోణంలో ఈయన పాపం అన్నాడు కానీ ఎవరిని చూడడానికి వెళ్ళా. సరే, ఇది కాకాణి గోవర్ధన్ రెడ్డి. రెండో ఎపిసోడ్ ఏంటంటే ప్రశాంత్ రెడ్డి, ఒక మహిళ, ఒక ఎమ్మెల్యే, వారి విషయంలో నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి మాట్లాడిన అతి దరిద్రపు మురికి మాటలు అందరూ విన్నాం. మనం అది కావాలని టెలికాస్ట్ చేయట్లా, అనవసరం ఆ మాటలు. సో
ఆ తర్వాత కొంతమంది ఏదో కార్యకర్తలు ఆవిడ అనుయాయులు ఏదో సహజంగా కోపం వచ్చింది, సరే దాడులు చేయడం కరెక్ట్ కాదు కానీ ఇంటి మీదకి ఏదో వెళ్ళి కారు మీద ఏదో దాడి చేసినట్టున్నారు, దాని మీద కూడా కేసులు పెట్టారు పోలీసులు. ఇవాళ ఈయన్ని పరామర్శించడానికి వెళ్తున్నారు జగన్మోహన్ రెడ్డి. అసలు ఇంట్లో ఆయన్ని కలవడం ఏంటో, ఆయన పరామర్శించడం ఏంటో, ఏం మాట్లాడతారో నాకైతే అర్థం కావట్లా. నువ్వు బాగా అన్నావు ప్రశాంత్ రెడ్డిని, ఒక మహిళని బాగా అవమానించావు అంటారా? అసలు ఏం చెప్తారు ఆయన ఈరోజు వెళ్ళి? రాజధాని మహిళలను అన్యాయంగా మాట్లాడినప్పుడు ఇదే తీరు, వాళ్ళనే వెనకేసుకొచ్చాడు ఆయన, ఒక సారీ కూడా చెప్పలేదు ఆ ఛానల్లో ఇంత చర్చ జరిగిన. ఇవాళ ఇదే తీరు. సో అది ఈ పర్యటన సందర్భం అయితే అది ఇంక ఇవాళ ఎన్ని అరాజకీయాలు. ఇప్పటికే పోలీసులు వస్తున్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఒక ప్రతి జిల్లాలో మండలం స్థాయి నుంచి కూడా ఆ సమీకరణ ఆల్రెడీ జరిగిపోయింది వాహనాల ద్వారా అని. అలాగే జైల్లో చూసిన తర్వాత, జైలు యాత్ర ముగిసిన తర్వాత అక్కడి నుంచి ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటికి 8 కిలోమీటర్ల దూరం ఒక భారీ బల ప్రదర్శన యాత్రకి ప్లాన్ చేసుకున్నారు. గతంలో పోలీసులు ఇస్తామన్న చోట వద్దొద్దు అక్కడ కుదరదు మాకు ఇంకో చోట ఇవ్వండి అనుమతులు అన్న చోటే హెలీప్యాడ్ అక్కడే అనుమతి ఇచ్చారు, అక్కడికే వస్తున్నారు. సో పక్కాగా ప్రణాళిక అయితే వేసుకున్నారు, ఆపేది ఎవరు మనని చూద్దామని. చూద్దాం వీళ్ళు ఇవాళ ఏం చేయబోతున్నారు. ఈ పాపుతారు అక్రమ కేసులు, అన్యాయంగా ఇరికిస్తున్నారు, కక్షపూరిత కేసులు అంటారు, కానీ చేసింది వాళ్ళు చేశారు కదా. తప్పులు చేసిన వాళ్ళ మీద కేసులు పెట్టారు, వాళ్ళే వాళ్ళు జైలుకి వెళ్తున్నారు. పైగా ఏం చెప్పిన రాజకీయమే కదా యువతకి చెప్పినప్పుడు, యువ విభాగానికి అరెస్టులు, జైళ్ళు, కేసులు సర్వసాధారణం రాజకీయాల్లో, మీరు దానికి సిద్ధంగా ఉండండి అని. మళ్ళీ ఇవాళ ఈ సానుభూతి కార్డులు. కుసంపూడి శ్రీనివాస్ గారు జనసేన పార్టీ సీనియర్ నాయకులు, పార్టీ అధికార ప్రతినిధి, కర్ణాట ఆంజనేయురెడ్డి గారు బీజేపీ సీనియర్ నాయకులు, సప్తగిరి ప్రసాద్ గారు తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులు. నమస్కారం ప్రసాద్ గారు, ఆంజనేయురెడ్డి గారు. శ్రీనివాస్ గారు నమస్కారం. నమస్తే. శ్రీనివాస్ గారు, మనం ఇంతకుముందు కూడా అనేక సందర్భాల్లో మాట్లాడుకున్నాం. అంటే జగన్మోహన్ రెడ్డి ఆయన మోడస్ ఆపరెండి గురించి. ఇవాళ ఈ మద్యం కేసులో అరెస్ట్ అయిన వాళ్ళందరూ కూడా అయ్యో పాపం అమాయకులు. అసలు ఇప్పుడు కాదు, ఇక్కడ బాబాయ్ హత్య కేసు దగ్గర, అవినాష్ రెడ్డి దగ్గర, చిన్నపిల్లల దగ్గర మొదలు పెడితే ఈరోజు కాకాణి వరకు కూడా అక్రమ అరెస్ట్లేవు. అంటే జనాలకి అర్థమైపోతున్నా కూడా, సపోజ్ నిన్న 11 కోట్ల క్యాష్ దొరికేసింది, అయినా కూడా వాళ్ళు దాన్ని కూడా ఏదో అక్కడ తీసుకెళ్లి సిటీ పోలీసులు పెట్టారనో ఇంకోటి చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. అసలు ఇవాళ యాత్ర తాలూకా ప్రామినెన్స్ ఏంటి శ్రీనివాస్ గారు? మీకు ఏమన్నా అర్థమైతే చెప్పండి, నాకు అర్థం కాలేదు. ఋషి గారు, మీకు ప్యానెల్లో పెద్దలు నమస్కారం అండి. నమస్కారం. అంటే అతని మాటలు చాలా విచిత్రంగా ఎలా ఉంటాయంటే, ఎన్నికలకు ముందు కూడా మీరు చూశారు బుట్టారేణి గారి వాళ్ళని అంతంత మాత్రమే అని, లేకపోతే అంబటి రాంబాబు గారిని ఏమో కళాకారుడు మంచి వ్యక్తి అని, కొడాలి నాని ఏమో చాలా సౌమ్యుడు బుద్ధిమంతుడు అని, తాజాగా అందగాడని అందగాడని ఆయన చెప్పిన మాటలు. సహజంగా ఋషి గారు, నేను ఇప్పుడు యాత్రల గురించి ఏంటంటే, గతంలో సార్ ఎప్పుడైనా సరే ప్రజాప్రతినిధులు కానీ లేకపోతే ముఖ్యమంత్రి స్థాయిలో వ్యక్తులు ఎవరన్నా ఏదన్నా ఒక ఊరు పర్యటనకు వస్తున్నారంటే ఊరిలో వాళ్ళు సంతోషించేవారు. ఎందుకంటే అప్పటి వరకు ఏమన్నా లోటుపాట్లు ఉంటే లోటుపాట్లన్నీ సరిచేసి రోడ్లు వేసి అని క్లీన్ చేసి చక్కగా చేసి మోడల్ మార్చేవారు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న హయాంలో ఆయన ప్రయాణం చేసినటువంటి, ఆయన లేదా ఏ ఊరు వెళ్తే ఆ ఊరు పరిస్థితి అంటే మనకు తెలుసు. ఆ ఊళ్ళో ఒక విధమైనటువంటి కర్ఫ్యూ వాతావరణం, ఒక బంద్ వాతావరణం, పచ్చని చెట్లు కొట్టేయడం, షాపులన్నీ బంద్ చేయడం, ఇళ్ల ముందు బ్యారికేడ్లు పెట్టడం, ఆయన ఏమో పరదాల మాటలు రావడం. చాలా విచిత్రం. అంటే ఆయన రాజకీయ ప్రయాణం మొదలుపెట్టిన తర్వాత చేసినటువంటి యాత్రలు, పాదయాత్రలు కావచ్చు, ఓదార్పు యాత్రలు కావచ్చు, అధికారంలోకి వచ్చిన తర్వాత అరాచకాలు లేకపోతే అక్రమ అరెస్టులు, మళ్ళీ ఇప్పుడేమో పరామర్శల పేరుతో దండయాత్రలు, మనం ఎన్ని చూసుకున్న ఉదాహరణలు కనిపిస్తున్నాయి. మనం ఏంటంటే వాళ్ళ మీద నింద చేయట్లేదు. రెంటపాళ్ళు చూసాం, బంగారపాళ్ళని చూసాం, లేకపోతే తెనాలి చూసాం, రాప్తాడు, ఒకటి కాదు ఎన్ని ఉదాహరణలు. ఆయన వస్తున్నాడు అంటే ఆ చుట్టూ అక్కడ ఉన్నటువంటి ఆ ప్రజల భయాందోళనతో భయపడేటువంటి పరిస్థితి. ఆయన వస్తున్నాడు, ఎవరు శవమో తెలిపోతాడో, ఎవరు ఏమైపోతారో, ఇక్కడ ఉన్న పరిస్థితులు ఏంటో, అంటే ఒక ప్రజల్లో ఒక అలజడి. అటువంటి వ్యక్తి ఒక అరాచక శక్తి మటండి. అతను యాక్చువల్గా మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్ అండి. అతను ఆ డిఫాల్ట్గా మనం అతను ఏం మారలేడు. ఇంకా అతను ఆ మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్ మనం ఎన్ని మార్చాలనుకున్నా, ఎన్ని రకాలుగా చెప్పినా, ప్రజలు బుద్ధి చెప్పినా, 151 స్థానాల నుంచి 11 స్థానాలకు కుదించిన అతనిలో మాత్రం మార్పు వస్తుందని ఆశించడం మన తప్పది. మనం ఎప్పటికప్పుడు అనుకుంటాం ఇంతకంటే దిగజారులే వాళ్ళ మనుషులు వాళ్ళే అనుకుంటా కానీ ఉంటుంది కదా ఒక లైన్, అసలు లైన్ ఎందుకే ఉంటుంది ఇప్పుడు వాళ్ళకి. ఇంకెంత దిగజారితే అంత గొప్ప అనుకుంటున్నారు. ఈ రోజు నేను వెళ్తున్నాను, నిజమే వాళ్ళ పార్టీకి సంబంధించిన నాయకులను పరామర్శించడం తప్పులేదు, కానీ పరామర్శించడానికి వాళ్ళు చేసింది ఏంటి? వాళ్ళు ఏమైనా స్వాతంత్ర సమరయోధులా, ప్రజా పోరాటాలు చేసి జైల్లో ఉన్నారా? ఈ రోజున నెల్లూరు వెళ్తున్నారు ఆయన. నెల్లూరులో కాకన గోవర్ధన్ రెడ్డి గారి హిస్టరీ ఏంటి?
ఆయన ఏమో అక్కడ చేసినటువంటి ప్రకృతి సంపదని ఏ విధంగా దోచుకున్నాడు, లేకపోతే ఎంపీ గారి సంతకాన్ని ఏ విధంగా చేసాడైనా, ఫోర్జరీ చేసాడైనా, అటువంటి చేసిన వ్యక్తి దగ్గరికి వెళ్ళి పరామర్శిస్తున్నాడంటే ఆ పనులు సక్రమమే అని చెప్పడమే కదా, అయినా ఒక సందేశం ఇవ్వడమే కదా. మహిళలు అవమానపరిచినటువంటి వ్యక్తి ఇంటికి వెళ్ళి పరామర్శిస్తున్నాడంటే మహిళలు మా దృష్టిలో ఇంతే, మేము ఎలాగే మాట్లాడతాం, మా భాష ఇంతే అని చెప్పడమే కదా. ఇక్కడ ఒకసారి మీకు అడ్డుపడుతున్నా శ్రీనివాస్ గారు. నిన్న ఆయన ఒక మాట అన్నాడు ఈ పిఎస్సి సమావేశంలో, తెలుసన్నారు తెలియకన్నారు, వీళ్ళందరిది నా ప్రేరణే కదా, నన్ను చూసే రాజకీయాల్లోకి వచ్చారు అని ప్రూవ్ అయింది. అది అంటే ఆయన ప్రేరణతో ఆయన ఎట్లా అయితే క్విడ్ ప్రోకో వ్యవహారంలో వచ్చాడో వీళ్ళు అలాగే చేశారు. మహిళల విషయంలో కూడా అంటే జగన్మోహన్ రెడ్డి నాకు గుర్తున్నంత వరకు ఆయన ఎప్పుడు పరుషపదజాలంతో ఇట్లా మాట్లాడిన పరిస్థితి లేదు నాకు గుర్తున్నంత వరకు, అట్లీస్ట్ ఆన్ ద రికార్డు. మరి వీళ్ళందరినీ మాట్లాడిన వాడిని ఎందుకు ఆయన ఋషి గారు అసెంబ్లీలోనే వాళ్ళు మాట్లాడిన విధానం, చంద్రబాబు గారి సతీమణి గురించి మాట్లాడిన విధానం, పవన్ కళ్యాణ్ గారి పెళ్లి గురించి మాట్లాడిన విధానం, వాళ్ళ మాట్లాడుతుంటే ఈయన ముసుముసులు నవ్వుకుంటూ ఎంకరేజ్ చేసినటువంటి విధానం, బయటకు వచ్చి విద్యార్థుల సభలో కావచ్చు, మహిళల సభలో కావచ్చు, ఆ సభకి దేనికి పెట్టారనేది ఆ విషయం పక్కన పెట్టి జోగి రమేష్ ఎటువంటి మాటలు మాట్లాడేవాడు అంటే ఈయన ఎంత మురిసిపోయేవాడు. ఎప్పుడైనా సరే నాయకుడు మురిసిపోతుంటే ఓహో మా నాయకుడికి ఇదే ఇష్టం, ఇలా మాట్లాడితేనే కరెక్ట్ ఏమో, ఇలా మాట్లాడితేనే మనకు ప్రోత్సాహం ఇస్తారేమో, ఇలా మాట్లాడితేనే మనకు ప్రమోషన్ ఇస్తారేమో అనుకుంటారు కదా. సహజంగా అదే జరిగింది. కొడాలని భాష జరిగింది కూడా కదా, జరిగింది పదవులు వచ్చాయి కదా, వాళ్ళకే మంత్రి పదవి వచ్చింది. నారాయణ స్వామి ఏం మాట్లాడతాడండి, ఆయన ఏం మాట్లాడాడు అంటే వాళ్ళ భాష, ఆ భాష ఆయనకి ఇష్టం, అటువంటి కార్యక్రమాలు అక్రమాలు ఆయనకి ఇష్టం, ఆయనకు తగ్గట్టుగానే క్యాడర్ ఉంటున్నారు. మనం ఏమంటున్నామంటే సరే ఇప్పుడు ఇన్ని రకాలుగా మనం మాట్లాడుకున్నా కూడా సాధారణంగా ఏదైనా పోలీసులు ఏదైనా చిన్న తప్పు పొరపాటు అలా వాళ్ళు ఇచ్చినటువంటి నిబంధనలు అతిక్రమిస్తే ఖచ్చితంగా కేసులు పెడతారు. 4 దఫాలుగా ఈయన చేస్తున్నటువంటి ఇచ్చినప్పుడు అసలు పర్మిషన్ ఇవ్వకూడదు. మనదేమో మంచి ప్రభుత్వం. గతంలో చంద్రబాబు గారు వెళ్తుంటేనేమో గేట్లకు కూడా ఏంటి రోప్ కట్టేసింది, మనం ఏమో రోప్ పార్టీలు పెట్టి తీసుకెళ్తున్నాం. అయినా కూడా మాకు నిబంధనలా మమ్మల్ని వెళ్ళడానికి పరామర్శిస్తే ఎందుకు భయం? పైగా నిన్న రోజా గారు అమ్మో భద్రత లేదు, జడ్ప్లస్ సెక్యూరిటీ ఇవ్వట్లేదు, కుట్రలు చేస్తున్నారంటారు ఆవిడ. అదే ప్రజలకు భద్రత ఇవ్వాలి మనం, ఆయనకి కాదు. ఆయనకి ఎలాగే భద్రత ఉంటుంది, ప్రజలకు భద్రత ఇవ్వాలి. పలానా వ్యక్తి వస్తున్నాడు కాబట్టి మేము రక్షించుకోవాలని చెప్పేసి అని. అంటే అతని విధానాన్ని చూస్తుంటే మనం ఏంటంటే ఇంతేనా, ఇతను మారడా, ఇప్పటికైనా అతను ఏదైనా మాట్లాడాలంటే ఆ ప్రెస్ మీట్లోనే అక్కడ మాట్లాడతారు కాబట్టి అసెంబ్లీకి వెళ్ళి ఎందుకు మాట్లాడడం? నేను ఏమంటున్నాను సార్, గతంలో మాజీ ముఖ్యమంత్రిగానో లేకపోతే కొన్ని నిబంధనలు ఉన్నాయి. ఇప్పుడు అతను మామూలు పులివెందుల ఎమ్మెల్యే. దాంతోపాటు 13 సంవత్సరాలు బట్టి బెయిల్ మీద తిరుగుతున్న వ్యక్తి. ఈ పాయింట్ మర్చిపోతున్నాం మనం. 13 సంవత్సరాలు బట్టి బెయిల్ మీద వ్యక్తి అలవాటు చేసేసారు, అది అలవాటైంది మనకి. పోలీసులు కూడా ఎందుకు ఇతని మీద ఛార్జ్ షీట్ పెట్టుకు బెయిల్ రద్దు చేయాలని కోరకూడదు? కోరాలి కదండి వాళ్ళు. ఎందుకంటే అతని నిబంధనలు ఉన్నాయి, అతను ఖచ్చితంగా కొన్ని నిబంధనల ప్రకారమే ప్రజల్లోకి వెళ్ళాలి. అది అన్ని అతిక్రమించి పదే ఒక అరాచకాలు సృష్టించడానికి అంటే వాళ్ళకి ఒక మోటో ఉంటుంది. అది ఋషి గారు ఖచ్చితంగా రాష్ట్రంలో శాంతి భద్రతలు లేవని చెప్పడానికి అసలు మోటో, అంతేగాని పరామర్శ కాదు వాళ్ళకి. అక్కడ చనిపోయిన వాళ్ళ లేకపోతే బాధపడుతున్న వ్యక్తులను పరామర్శించడం కాదు. ఈ విధంగా చేసే అరాచకం సృష్టించి రాష్ట్రంలో పెట్టుబడులు రాకూడదు, రాష్ట్రంలో శాంతి భద్రతలు లేవనే సందేశాన్ని బయటకు చూపించాలి. ఆ విధంగా అలజడి సృష్టించి ఏమవుతుందంటే శాంతి భద్రతలు లేకపోతే మాత్రం ఏ పారిశ్రామిక రాడండి, భయపడతాడు. అందుకని అదే అలా కావాలి. ప్రజలు సంతోషంగా ఉండడం వాళ్ళకి ఇష్టం ఉండదు జగన్మోహన్ రెడ్డి గారికి. జగన్మోహన్ రెడ్డి గారికి ఏంటంటే ఎప్పుడు ప్రజలు భయాందోళనతో లేకపోతే ప్రతి నెల ఎదురు చూసే వ్యక్తులుగా ఉండాలి తప్ప సంతోషంగా సుసంపదలతో ఉండకూడదు. తర్వాత పెట్టుబడులన్నీ రాష్ట్రానికి వచ్చి ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో ఉండకూడదు. ఈ ఎప్పుడు కోరుకోడైనా మళ్ళీ ఇది ఒక యాప్ ఒకటి క్రియేట్ చేశాడు ఆయన. చెప్పండి, ఏదన్నా ఇప్పుడు కూటమి ప్రభుత్వం పలానా పథకం ఇస్తుంది, మీకు అందిందా అందలేదా, అందకపోతే ఎందుకు అందలేదు, మా దృష్టికి తీసుకొస్తే మేము మీ తరపున మేము పోరాడతాం. అది ప్రతిపక్షం అంటే. అది మానేసి మీరు అన్ని అక్రమాలు చేసిన మీరు మంచి ప్రభుత్వం కాబట్టి మీరు కన్స్ట్రక్టివ్ గా ఆలోచిస్తారు సార్. సోషల్ మీడియాలో ఒక ట్రోల్ అవుతుంది సార్, ఒక్క నిమిషం తీసుకుని వదిలేస్తాం. సోషల్ మీడియాలో ఒక ట్రోల్ అవుతుంది, పెట్టిన వ్యక్తి మంచి వ్యక్తి, నాకు తెలిసిన వ్యక్తి. వాడు అన్నాడు ఆ యాప్ పేరు అన్న రఫా అని యాప్, అది పేరు పేరే రఫా యాప్. ఆ యాప్ ఓపెన్ చేయాలట. యాప్ ఓపెన్ చేసిన వెంటనేమో ఒక ఓటీపీ వస్తుంది. ఓటీపీ వచ్చిన తర్వాత ఒక 11 క్వశ్చన్ ఉంటుంది. దానికి సంబంధించినటువంటి అప్లోడ్ చేయాలి. అప్లోడ్ చేసిన తర్వాత వై నాట్ 175 బటన్ ఉంటుంది. బటన్ నొక్కాలి. సిద్ధమా అంటే సిద్ధమా అని నొక్కాలి. ఆ తర్వాత వస్తుంది మీకు మెసేజ్. కొత్త ఐడియా అలా కాదు, మీరు ఇంకో 20 సంవత్సరాలు కళ్ళు మూసుకుంటే అలా కాదు సార్, ఇంకో 20 సంవత్సరాలు కళ్ళు మూసుకుంటే అప్పుడు నేను వస్తాను, వచ్చిన తర్వాత మీ సమస్యలు పరిష్కరిస్తానని ఒక మెసేజ్ వస్తుందంట. వాళ్ళకి అర్థమైంది అది. లేకపోతే ఎవరైనా ప్రజా సమస్యల గురించి యాప్లు పెడతారు కానీ
ఇప్పుడు కూటమి ప్రభుత్వం యాప్ పెట్టిందండి, మీకు పథకాల గురించి మీకు ఎన్ని వస్తున్నాయా రావట్లేదా, మీకు ఏమన్నా WhatsApp governance అంతా. అవును. అంతే వాట్సాప్ గవర్నెన్స్ అది. వాళ్ళ యాప్ ఏ విధంగా పెడుతున్నారు Right. అంటే వాళ్ళ ఆలోచన విధానాన్ని తెలుపుతుంది ఇక్కడ. అనిపిస్తుంది అంతే. ఆంజనేయురెడ్డి గారు, మీరు ఇప్పుడు ఆయన సిద్ధమా అన్నారు కాబట్టి నెల్లూరు వాసులంతా సిద్ధమా? ఎందుకంటే పాపం మన రైతులు ఆ బంగారుపాళ్యం వెళ్ళాక ముందే వద్దన్నారు. ఎందుకు మేము అయిపోయింది, మాకు సీజన్ కూడా అయిపోయింది, మాకు ప్రభుత్వం డబ్బులు ఇచ్చింది, ఈయనెందుకు ఇప్పుడు వస్తున్నాడు అని. పైగా అంతకుముందు రెంటపాళ్ల ఘటన జరిగింది కదా, కార్ల కింద తొక్కించాడు, ఆ భయం ఒకటి ఉంది. కానీ ఈయన వెళ్ళాడు, ఆ మామిడి పళ్ళు తొక్కిచ్చేసాడు, ట్రాక్టర్లు తొక్కిచ్చేసాడు, ఆ కింద మీద పడేసి తొక్కేశారు. అలా ఇప్పుడు ఈ నెల్లూరులో ఏంటి పరిస్థితి? టాక్ ఆఫ్ ది నెల్లూరు ఏంటి? ఋషి గారు, మీకు చర్చలో పాల్గొంటున్న శ్రీనివాస్ గారికి, ప్రసాద్ గారికి, అందరికి కూడా ప్రేక్షకులకు నమస్కారాలు. నమస్తే అండి. నెల్లూరు చాలా రోజులుగా ఆయన వస్తారు అని ఇప్పటికే ఒకసారి 2 సార్లు ఏదో వారి పర్యటన క్యాన్సిల్ అయింది. అవును. ఆ పార్టీ నాయకులు పెద్ద ఎత్తున ప్రజలను మొబిలైజ్ చేసి ఘన స్వాగతం పలకాలన్నారు. ఈ మధ్యలో మాకు రూరల్ ఎమ్మెల్యే గారు ఆయన ఉగ్రాటం చేశారు, హెలికాప్టర్ దిగనీయమని కూడా ఆయన మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే రూరల్ ఎమ్మెల్యే గారు 2 సార్లు వైసీపీ పార్టీలో గెలిచినాను కదా, ఎందుకంటే చేసి వచ్చిన కాపురం కాబట్టి ఆయనకు అన్ని విషయాలు బాగా తెలుసుంటుంది జగన్మోహన్ రెడ్డి గారి గురించి. దీనిని ఉన్నారు కానీ అంతిమంగా ఈరోజు వస్తున్నారు ఆయన. నాకున్న సమాచారం మేరకు ప్రసన్న కుమార్ రెడ్డి గారి ఇంటి మీద చాలా డ్యామేజ్ జరిగింది ఇల్లు ఒకటి. వారు మా నెల్లూరు జిల్లాలో రిషి గారు మాటల యుద్ధం నడుస్తుంటుంది, ఒకరి మీద ఒకరు ఆరోపణ చేసుకుంటారు. కానీ మొన్న చేసిన ఆరోపణలు ఏవైతే ఉన్నాయో ప్రసన్న కుమార్ రెడ్డి గారు, బహుశా నేను గత 40 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నాను, ఈ జిల్లాలో ఏ రాజకీయ నాయకుడు ఏ రాజకీయ నాయకుల మీద అంత దుర్మార్గమైన అసభ్యకరమైన వ్యాఖ్యలు చేయలేదు. ఇది ఒకటి. మా నెల్లూరు జిల్లాలో ఇప్పటివరకు అటువంటి వ్యాఖ్యలు ఎవరూ చేయలేదు. రెండవది, ఇళ్ల మీద దాడి చేయడం కూడా మా నెల్లూరు జిల్లాలో మొట్టమొదటిసారి. మొత్తం జిల్లా అంతా ఒక కుదుపు కూలిపోయింది. ఆ యొక్క దాడి ఏదైతే ఉందో ఆ దాడి కూడా సాధారణమైన దాడి కాదు. రాజకీయాలు పక్కన పెడితే కొన్ని విషయాల్లో మనం చాలా స్పష్టంగా నిజాన్ని ఒప్పుకోవాలి. చాలా దుర్మార్గమైన దాడి. మొత్తం ఇళ్ళు ధ్వంసం చేశారు, ఆయన కారును ధ్వంసం చేశారు. వారి తల్లిగారు ఒక్కటే ఉండింది, ఆయన 85 సంవత్సరాలు. ఆమెను కూడా బయటికి తీసుకొచ్చి ఆమె రూమ్ కూడా ధ్వంసం చేశారు. చాలా తీవ్రమైన ధ్వంసం జరిగింది. దానికి కారణం ఆయన చాలా అసభ్యంగా మాట్లాడాడు అనేది ఒక తప్పు. ఇంకొక తప్పు చేసినంత మాత్రం రైట్ అవుతుందని నేను అనుకోవడం. కాబట్టి రెండు ఏదైతే ఉందో, ప్రసన్న కుమార్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు నా రాజకీయ జీవితంలో ఎప్పుడు ఏం లేదు. రెండవది, ఇళ్ల మీద అంత దుర్మార్గంగా ధ్వంసం చేయడం నేను ఎప్పుడు చూడలేదు. ఒకటి. రెండోది, ప్రసన్న కుమార్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి చూసిపోయిన దాకా నేను ఇల్లు అట్నే ఉంచుతాను, దీన్ని సరిచేయననేది అన్నారంటే అది చేశారో లేదో నాకైతే తెలియదు. అందువల్ల వారిని పరామర్శించడం కోసము. రెండోది, పరామర్శకు ముందు అంజరెడ్డి గారు పరామర్శ ఓకే సరే, ఇల్లు ధ్వంసం తప్పు, మరొక మాట అనొద్దా? నువ్వు అట్లా మాట్లాడడం తప్పు అని అనాలి కదా ఈయన. డిఫరెంట్ నేను మీకు చెప్తాను. కాబట్టి ఆయన ఒక మాజీ ముఖ్యమంత్రిగా, సీనియర్ పార్టీ నాయకుడిగా, ఒక ప్రముఖ నాయకుడిగా ప్రసన్న కుమార్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు కరెక్ట్ కాదు. ఇది ఏమాత్రం సభ్య సమాజానికి తలంచుకునే విధంగా ఉంది. ఒకరి యొక్క వ్యక్తిగత జీవితాల గురించి లేదా వారి కుటుంబ వ్యవహారాల గురించి. ఇంకోటి చాలా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, వారికి చెల్లెలు అవుతుందండి ఏమి. మన ప్రశాంతమ్మ గారు ప్రసన్న కుమార్ రెడ్డి గారికి చెల్లెలు అవుతుంది. చంద్రమోహన్ రెడ్డి గారు తల్లి ఎవరైతే ఉన్నారో ప్రసన్న కుమార్ రెడ్డి గారి మేనత్త. ఆ ఇంట్లో అవి ఇచ్చారు, అందరికీ తెలిసింది. అది వారికి ఒకప్పటి సత్సంబంధాలు ఉండేది. ఆ చెల్లిలో ఆమె అవుతుంది. చాలా దగ్గర బంధుత్వం ఉండేవాళ్ళు. ఇంత అసభ్యంగా మాట్లాడాడని మొత్తం జిల్లా అంతా ఆశ్చర్యపడింది. ఆంధ్రప్రదేశ్ లో కూడా ఇది ఒక పెద్ద చర్చ జరిగింది. అంత అసభ్యంగా మాట్లాడతారు, ఇది ఏమాత్రం సమంజసం కాదు. ఆయన ఒక రాజకీయ నాయకుడిగా మాట్లాడి ఉండొచ్చు. ప్రసన్న కుమార్ రెడ్డి గారు చేసిన వ్యాఖ్యలు ఖండిస్తున్నాను. భవిష్యత్తులో ఇటువంటివి జరగకూడదు.
అదే సమయంలో నేను ఇంటి మీద దాడిని కూడా ఖండిస్తాను. కానీ అదేమేం మాట్లాడరు. ఈ రోజు ఆయన పరామర్శిస్తారు. మనకు అభ్యంతరం, రాజకీయ నాయకులు పర్యటనలు చేయడము, పరామర్శించడము, ప్రజల్ని కలుసుకోవడానికి ఎవరికి అభ్యంతరం ఉండవలసిన అవసరం లేదు. కానీ ఎవరిని పరామర్శిస్తున్నాము, ఎందుకు పరామర్శిస్తున్నాము, దాని వెనక జరిగిన చరిత్ర ఏమిటి, దీన్ని తెలుసుకోకుండా ప్రజాస్వామ్యంలో ఇందాక మీరు ప్రారంభంలో అన్నట్టుగా ఒక ఉద్యమం చేస్తున్నారు ప్రజలు. ఒక 10 మందిని అరెస్ట్ చేశారు దుర్మార్గంగా ప్రభుత్వం, జైల్లో ఉన్నారు. ఎస్, మీరు రావచ్చు, పరామర్శించవచ్చు, వారికి మనోధైర్యం ఇవ్వచ్చు. కానీ ఈ రోజు మీరు ఎవరిని పరామర్శిస్తున్నారు, మీరు ఎవరిని ఏమీ ఖండించరు. నేను అదే చెప్తున్నాను. ఈ రోజు కూటమి ప్రభుత్వం ఉంది, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మనము చూస్తున్నాం కదా, మంత్రులు ఏదైనా తప్పు చేసిన చంద్రబాబు నాయుడు గారు బహిరంగంగా హెచ్చరిస్తున్నారు. అవును, శాసనసభ్యులు ఏదైనా అసభ్యంగా మాట్లాడిన చంద్రబాబు నాయుడు గారు బహిరంగంగా మనం చూశాం. రామ్ ప్రసాద్ రెడ్డి గారు అనే ఒక మంత్రి యొక్క శ్రీమతి గారు వ్యవహరించిన తీరును ముఖ్యమంత్రి గారు ఖండించారు. అదే కాదు, ఒక సీనియర్ శాసనసభ్యుడు శ్రీమతి ఆయన యొక్క జన్మదిన సందర్భంగా వ్యవహరించిన తీరు, పోలీసు అధికారులు పక్కన పెట్టుకున్న తీరు ముఖ్యమంత్రి గారు హెచ్చరిక చేశారు. ఒక శ్రీనివాస్ అనే శాసనసభ్యుడు అనేక సందర్భాల్లో ఆయన దారి తప్పు మాట్లాడడం లేదా వ్యవహరించిన తీరుడు ముఖ్యమంత్రి గారు స్వయంగా జోక్యం చేసుకుని హెచ్చరిక జారీ చేశారు. కానీ ఎప్పుడు కూడా 5 సంవత్సరాలు ఈయన ముఖ్యమంత్రిగా ఉన్నా, మీరు ఇందాక శ్రీనివాస్ ప్రస్తావించినట్టుగా అసెంబ్లీలో మాజీ ముఖ్యమంత్రి శ్రీమతిని చాలా అసభ్యంగా మాట్లాడుతుంటే చిద్విలాసంగా నవ్వుకుంటూ, ఒక అసెంబ్లీలో కాదు బహిరంగ సభల్లో కూడా ఆయన నాయకులు చాలా అసభ్యంగా మాట్లాడుతుంటే వైసీపీ నాయకులు చిద్విలాసంగా నవ్వుకుంటూ ఉన్న యొక్క మన అనేక సంఘటనలు మనం చూసాం. కాబట్టి ఇది ఒక సీనియర్ రాజకీయ నాయకుడిగా ఇది ఏమాత్రము సమంజసం కాదు. ఆయన ఎవరినైనా సరే మనం చూసాం కదా, టీడీపీ కార్యకర్త, ఒక సీనియర్ కార్యకర్త, సోషల్ మీడియా యాక్టివిస్టు జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబ సభ్యుల మీద, వాళ్ళ శ్రీమతి మీద చేసిన వ్యాఖ్యల్ని వెంటనే ప్రభుత్వం స్పందించి అతను అరెస్ట్ చేసి లోపలికి పంపించడం జరిగింది. దట్ ఈస్ ద డిఫరెన్స్. నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఈ రోజు కూటమి ప్రభుత్వానికి అలాంటి వైసీపీ ప్రభుత్వానికి ఉంది. అందుకని నేనేం చెప్తున్నా అంటే, ఆయన సంస్కారం సభ్యత్వం పట్ల వారి యొక్క నాయకత్వానికి ఎందుకు, వారి పార్టీ నాయకులకు ఎందుకు చెప్పడం లేదు, మీరు సరిగా వ్యవహరించడం లేదు, మీరు ప్రజా సమస్యల మీద మాట్లాడండి లేదా పోరాటం చేయండి అని చెప్పవలసిన వ్యక్తి ఈరోజు ఒక మహిళ మీద, ఆమె ప్రశాంత్ రెడ్డి గారు శాసనసభ్యులు, ఆమె ఫస్ట్ టైం శాసనసభ్యులు, ఆమె రాజకీయ కుటుంబం నుంచి, పెద్ద రాజకీయ కుటుంబం నుంచి ఒకప్పుడు వచ్చినప్పటికీ కూడా ఆమె ఈరోజు మొట్టమొదటిసారి శాసనసభ్యులు. చాలా పరిపక్వతతోటి ప్రజా సమస్యలను అర్థం చేసుకుంటూ నిరంతరం ప్రజల కోసం పనిచేస్తూ చాలా అవగాహనతోటి ప్రజా సమస్య గురించి ఆమె వ్యవహరిస్తున్న తీరు ఏదైతే ఉందో రాజకీయ పరిస్థితులకు చాలా ఆశ్చర్యంగా ఉంది. ప్రోయాక్టివ్ ఉంటుంది, సమస్యల గురించి చర్చిస్తున్నారు. వాళ్ళు చేసడం అంటే ఇదే ఈ ఛాలెంజింగ్ తీసుకుని వచ్చినప్పుడు కెరీర్ గా వాళ్ళ మనోబలాన్ని, మనోస్థైర్యాన్ని దెబ్బతీసే. సారీ, ఋషి గారు అలో మీ టు మేక్ వన్ ఇంపార్టెంట్ పాయింట్. ఆమె రెండవ వివాహం చేసుకున్నప్పుడు మన ప్రభాకర్ రెడ్డి గారు ఈజ్ ఆల్సో వెరీ నైస్ జెంటిల్మెన్, ఎవరిని దూషించడు. ఆయన ఈ రోజు వచ్చిన ప్రకటనలు మీరు చూసే ఉంటారు, ఏది వ్యాపారం పెట్టకపోతే అసభ్యకరమైన విమర్శలు, నిరాధారమైన విమర్శలు వస్తే వ్యాపారం నుంచి తప్పుకుంటున్నా అని చాలా బాధపడతా అని ప్రకటన చేశాను అన్నట్టు రోజున వాళ్ళందరూ కూడా పరిశ్రమ నుంచి నేను తప్పుకుంటున్నా అని చెప్పారు. ఆయన ఏం చెప్పిందంటే చాలా స్పష్టంగా చెప్పింది, నేను రెండవ వివాహము మా కుటుంబ సభ్యులతోటి, మా పిల్లలతోటి మాట్లాడి, మా కుటుంబ మిగతా వాళ్ళతో మాట్లాడి వారిని ఒప్పించి రెండో వివాహం చేసుకున్నానని చాలా గంభీరంగా, చాలా పద్ధతిగా, చాలా సంస్కారవంతంగా, చాలా స్పష్టంగా చెప్పింది ఆయన. దాన్ని ఎవరైనా కానీ మనం వాళ్ళ పర్సనల్ జీవితాల గురించి మాట్లాడడానికి అసలు ఎవరికి హక్కు లేదు. ఇప్పుడు గతంలో పవన్ కళ్యాణ్ గారి విషయంలో అయినా కాదు, ఈ సందర్భంగా లెట్ మీ మేక్ ఏ కామెంట్. గతంలో పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిగత జీవితం అయినా, ఈ రోజు ప్రశాంత్ రెడ్డి గారి వ్యక్తిగత జీవితం అయినా, ఇంకోటి వ్యక్తిగత జీవితం అయినా, ఏం పని అండి వీళ్ళకి మాట్లాడడానికి? పైగా అంత దారుణంగా ఆ రోజు కామెంట్స్ చేస్తే విన్న మనకి ఎంత బాధ వేసింది. వాటిని ఇంకొకసారి రిపీట్ చేయడానికి కూడా ఒప్పుకోలేదు, మనం వేయలేదు. నేను అంటున్నాను సార్, రాజకీయాలు ఎట్లున్నప్పటికీ కూడా లక్ష్మీపార్వతి గారి మీద ఆమె రాజకీయాలతో మనం వ్యతిరేకిస్తాం, మనం తీవ్రంగా వ్యతిరేకిస్తాం. కానీ ఆమె వ్యక్తిగతంగా మీద చేసిన వ్యాఖ్యలు నేను అనేక సార్లు ఖండించున్నాను.
ఒక మహిళగా, ఒక సీనియర్ నాయకురాలుగా ఆమె రాజకీయాలు వ్యవహార శైలితో మనం విభేదించవచ్చు. కానీ ఆమె వ్యక్తిగత జీవితంలోకి వెళ్ళి అసభ్యకరమైన విమర్శలు చేసినప్పుడు కూడా మనం ఆ రోజు ఎవరనేది రాజకీయాలు పక్కన పెట్టా మనం విమర్శిస్తున్నాం. కాబట్టి సంస్కారం అనేది రాజకీయాలకు అతీతంగా ఉండాలా. నువ్వు వైసీపీలో ఉంటే సంస్కారం ఉండాలా, టీడీపీలో ఉంటే సంస్కారం ఉండకూడదు, బీజేపీలో ఉంటే సంస్కారం ఉండాలి కదా, ఉండాలి రాజకీయాలకు అత్యంతంగా. దీన్ని మనం రాజకీయాలు కోరుకుంటున్నాం. బట్ అన్ఫార్చునేట్లీ మన మాజీ ముఖ్యమంత్రి ఆ విషయంలో ఎటువంటి శ్రద్ధ పెట్టకపోవడం నాకు చాలా ఆశ్చర్యం వేస్తుందండి. ఈ రోజు 10-11 కోట్ల రూపాయలు బయటపడ్డా, చాలా స్పష్టంగా ఎవరు తప్పించుకోలేరు అసలు. అయినప్పటికీ కూడా ఎంత ధైర్యంగా ఆయన ప్రజల్లోకి వస్తున్నాడు చూడండి. ప్రజలకు సమాధానం చెప్పాలా మనం. సాయంత్రం పేరుని కూర్చోబెట్టి ఆ డబ్బు, ఆ ఫామ్ హౌస్ వాళ్ళకి ఏవో సంబంధాలు, ఆ డబ్బు మాకెందుకు అంటగడతారు అనేది చెప్పించే ప్రయత్నం చేశారు. కానీ ఆధారాలతో అందులో అక్యూజర్ చెప్పిన దాంతోనే వెళ్ళి పట్టుకున్నారు కదా డబ్బును. అదే అక్యూజే కదా. నేను ఎక్స్పెక్ట్ చేసి ఈ ప్రకటన చేస్తారని ఇంకా చెప్పలేదు. ఈ ప్రభుత్వమే 11 కోట్లు అక్కడ పెట్టింది, వాళ్ళే చెప్పించారని ఎట్లా చెప్పలేదు. బ్రేక్ తీసుకుంటారు అంటే మీరు నిబంధనలు పెడతారు, ప్రభుత్వం కూటమి నేతలు, ఆయన నిబంధనలు ఉల్లంఘిస్తూ వెళ్తాడు. ఇదొక సిరీస్ ఈ ఈవెంట్స్ అన్ని. మరి ఇవాళ ఈ సప్తగిరి ప్రసాద్ గారు, ఇంతకు ముందు ప్రభుత్వం నిబంధనలు పెట్టింది, పోలీసులు ఇదిగో ఈ రకంగా యాత్రలు సరే అనుమతులు అయితే ఇస్తున్నారు. గతంలో అయితే మీకు అనుమతులు లేవు, ఇందాక శ్రీనివాస్ గారు చెప్పినట్టు తాళాలు వేశారు, లోకేష్ గారిని అయితే మైకులు లాక్కున్నారు, ఇవన్నీ చేశారు. కానీ సరే మీ ప్రభుత్వం వారు చెప్పినట్టుగా మంచి ప్రభుత్వం, ఆయన రావడానికి మీరు అనుమతులు ఇస్తున్నారు కొన్ని షరతులతో కూడినవి. అసలు మేము ఎందుకు ఫాలో కావాలి అని దానికి వాళ్ళు చెప్పేది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి వస్తుంటే మీరు భయపడిపోతున్నారు, ఆయన ప్రజాదరణ చూసి మీరు ఓర్వలేకపోతున్నారు. ఇది వాళ్ళు చెప్పే వాళ్ళ ముక్తాయింపు భాష్యం. ఏం చెప్తారు? ఫస్ట్ థింగ్ ఒకటి గుర్తుపెట్టుకోవాలి సార్, ప్రేక్షకులు మన ప్యానెల్ పెద్దలందరికీ మొదటగా నమస్కారాలు చెప్తూ ఒక విషయం అయితే నేను స్పష్టంగా చెప్తున్నా. జగన్మోహన్ రెడ్డికి వస్తున్న ప్రజాదరణ చూసి మేము బెంబేలు ఎత్తిపోతున్నాము, భయపడిపోతున్నాము అని ఏదో చెప్పుకుంటున్నారు. ఫస్ట్ వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిందంటే వైసీపీ నాయకులు భయం మా కాంపౌండ్ లో కుక్కకు కూడా తెలియదు. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలా. రాజారెడ్డిని చూసినాడు చంద్రబాబు నాయుడు గారు, రాజశేఖర రెడ్డిని చూశారు, జగన్మోహన్ రెడ్డిని చూస్తున్నాడు. ఆయన ఒకనొక సందర్భంలో చెప్పాడు, నువ్వు నా ముందర బచ్చాగాడివి అని, నువ్వు నా ముందర బచ్చా అనేసి. చంద్రబాబు నాయుడు గారే గాని లేదా ఈ ప్రభుత్వమే గాని తలుచుకుంటే జగన్మోహన్ రెడ్డి తన ఇంట్లో నుంచి బయట కూడా రాలేడు, ఇంటికే పరిమితం చేయొచ్చు. కానీ అది పెద్ద విషయం కాదు. అది కాదు కదా మా ఎజెండా. భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 19 క్లాస్ 1 ఆఫ్ సబ్ క్లాస్ బిలో ఎవ్రీబడి హ్యాస్ లిబర్టీ టు మూవ్ ఫ్రీలీ ఇన్ టెరిటరీ ఆఫ్ ఇండియా. భారతదేశంలో ఎక్కడైనా తిరగొచ్చు. కానీ దీన్ని అడ్డం పెట్టుకొని నేను రెచ్చిపోతాను, విచ్చలవిడిగా చేస్తాను, నేను అరాచకం చేస్తానంటే తొక్కి పట్టి నారతీస్తారు, దాంట్లో సందేహమే లేదు. మొన్న బంగారపాలెంలో జరిగిన దాడిలో అరాచకంలో అరెస్ట్ అయిన వాళ్ళకి ఇంకా బెయిల్ రాల, లోపల ఉన్నారు, మగ్గిపోతున్నారు, ఏడుస్తున్నారు. జగన్మోహన్ రెడ్డికి ఏం వస్తాడు, ఆర్గనైజ్డ్ మాస్ ఒకటి ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి టూర్లో ఒకటి ఉంటుంది అనమాట. ఒక ఊరికి వస్తున్నాడు అంటే ముందుగానే లీడర్లందరూ టెలిఫోన్ కాన్ఫరెన్స్ తీసుకొని ఒక 500 మందిని పేటిఎం బ్యాచ్ రెడీ చేస్తారు. వాళ్ళు మనిషికి ఒక 500 ఇస్తారు. మిగతా చుట్టుపక్కల జిల్లాల నుండి ఒక 2000 మందిని కార్యకర్తలను అసెంబ్లీ చేస్తారు. ఈ 500 మందిని ఫ్రంట్ రోలో పెడతారనమాట. జగన్మోహన్ రెడ్డి క్లోజర్ సర్కిల్స్ లో పెడతారనమాట. ఆయన కాన్వాయ్ ఇంటి దగ్గర నుండి ఒక 50 కార్లు బయలుదేరుతాయి. మొత్తం ఖాళీగానే ఉంటాయి కార్లు. ఎప్పుడైతే కార్లు వస్తుంది 500 మంది ఫ్రంట్ రోలో ఉండే వాళ్ళు అట్లే ఆయన పైన ఎగరటం, దొంకటం, సెల్ఫీలు అనేది, అన్న అనేది, పూలి అనేది, సీఎం అనేది ఈ విధంగా ఉంటుంది అనమాట అరేంజ్మెంట్స్. ఒక చిన్న రకంగా రియాలిటీ షో మాదిరి ఏర్పాటు చేస్తారనమాట. వెంటనే డ్రోన్ కెమెరా ఫ్లై చేసి సాక్షి వాళ్ళు ఒక మంచి ఫోటో తీస్తారనమాట. అన్న పైన ఎగిరి దూకేది, ఆ ఫోటోలు సోషల్ మీడియాలో ట్విట్టర్ అకౌంట్స్ లో పోస్ట్ చేసేది, ఈ విధంగా ఉంటుంది అనమాట వీళ్ళ అరాచకం. దీన్ని జనంలోకి చూపించి వస్తున్న ప్రజాదరణ చూడండి అని పెద్దగా వేసే సాక్షులు. సిద్ధం సభలు కూడా పెట్టినారు, లక్షలాది మందిని ఆర్టీసీ బస్సుల్లో తరలించినారు. ఏమైంది? 11 కూడా రాలేదు. గ్రీన్ మ్యాట్ సభలు అన్నారు. గ్రీన్ మ్యాట్ సభలు. ఇప్పుడు మా సభలకు జనం వస్తున్నారు,
ఆదరణ చూసి భయపడిపోతున్నారు. మాకు తెలియదు ఏ రకంగా జనాలు వస్తున్నది. ఇదే ఫార్ములా. 500 మంది 500 రూపాయలు ఫ్రంట్ రోలో ఉంటారు. అన్న కాన్ అయిపోయిన ఎగిరెగిరి దూకుతుంటారు. ఈ గంజాయి బ్యాచ్ అంతా ఎగిరెగిరి దూకుతూ ఉంటారు. సెల్ఫీల కోసం అన్నకు సెకండ్ ఇవ్వటం, అన్నకు పూలు చల్లేది, ఇవన్నీ ఉంటాయి అక్కడ. కానీ మొన్న ఆయన బంగారుపాళ్యంలో మాత్రం ఆయన తట్టుకోలేకపోయాడు. షేక్ హ్యాండ్లు వ్యవహారానికి మీద పడుతుంటే ఇవాళ అదే నేను తగ్గుతూనే చెప్పాను కదా సార్, ఉన్నాడు. ఇప్పుడు ఒక 10 మంది ఒక వ్యక్తి మీద బడి సెకండ్ ఇస్తేనే తట్టుకోలేడు. ఒక 500 మందికి తీసుకొచ్చి 500 రూపాయలు ఇచ్చి అన్నకు సెకండ్ ఇవ్వాలరా, ముందుగానే ట్రైనింగ్ ఇస్తారన్నమాట. ట్రైనింగ్ బ్యాచ్ ఉంటుంది. అన్నకు సెకండ్ ఇవ్వాలరా, మీరు అన్నతో సెల్ఫీలు దిగాలరా, అన్నని అంటే ముద్దు పెట్టాలరా, ఇవన్నీ ట్రైనింగ్ ఇచ్చేసరి వీళ్ళకి దిక్కు తెలియదు అన్నట్టు. మందులో ఏం చేస్తారో తెలియదు. ఒకటి గెల్లటం, ఒకటి గిచ్చటం, ఇవన్నీ చేసేస్తారు అక్కడ. మేము చెప్పింది ఒకటైతే వీళ్ళు చేసేది ఒకటే అని అనుకుంటారు. ఇప్పుడు సింపుల్ విషయం చెప్పండి. చంద్రబాబు నాయుడు గారు సింగపూర్ లో చాలా బిజీగా ఉన్నాడు. ఆయన బిజీ క్షణం తీరిక లేకుండా పెట్టుబడుల కోసం ఆ ఇండస్ట్రీస్ ని కలవటం, ఈ ఇండస్ట్రీస్ ని కలవటం, వీళ్ళని ఇన్వైట్ చేయటం, వాళ్ళని ఇన్వైట్ చేయటం, ఇదన్నీ చేయటం ఆయన చాలా ఇదిగా ఉంటారు అనమాట. ఇక్కడ ఈయన ఎట్లా ఉన్నాడో సబ్ జైలు చుట్టూ తిరుక్కుంటూ, ఖైదీల చుట్టూ తిరుక్కుంటూ, రౌడీల చుట్టూ తిరుక్కుంటూ వాళ్ళ పరామర్శ. ఇప్పుడు చూడండి, తీర్థయాత్ర చూసినాము, జైత్యాత్ర చూసినాము, విజయ యాత్ర చూసినాము, దండయాత్ర చూసినాము, ఓదార్పు యాత్ర కూడా చూసినాం. ఇప్పుడు ఈయన చేస్తాడు జైలు యాత్ర. ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని జైళ్ళు తిరుగుతున్నాడు. చరిత్రలో మొదటిసారి ఇది. మొదటిసారి జైలు యాత్ర. ఒక 4 గోపురాలు గుళ్ళు తిరిగితే పుణ్యమని వస్తుంది, కానీ ఈ జైలు యాత్ర ఏంది నాకు అర్థం కాకుండా పోయి వీళ్ళు ఏమైనా స్వతంత్ర సమర యోధులా, లేకుంటే కార్గిల్ యుద్ధ వీరులా, పోకుంటే పులహామా యుద్ధ వీరులా అంటే అది కాదు. అవునండి, ఇప్పుడు అట్లా కాదు. ఆ బంధం, ఆ కనెక్ట్ మీకు అర్థం కాలేదు, మీరు చూడలేకపోతున్నారు. అది జగన్మోహన్ రెడ్డికి వాళ్ళకు ఉన్న బంధం. అది ఇప్పుడు ఒక ఆయనేమో మహిళల్ని బండ బూతులు తిట్టి, పచ్చి బూతులు తిట్టి తన నిజ స్వరూపం చాటుకున్నాడు. పాపం వాళ్ళ కుటుంబం పెద్ద రాజకీయ కుటుంబం. వాళ్ళ నాయన ఉన్నాడు నల్లపరెడ్డి శ్రీనివాసరెడ్డి, పెద్ద మనిషి, పెద్ద తరహాగా ఉన్నాడు. 6-7 సార్లు అసెంబ్లీకి పోయి వచ్చాడు. ఈయనేంది స్వామి ఇట్లాంటి దరిద్ర బట్టి మాట్లాడుకుంటా, మహిళల్ని కించపరుచుకుంటా, హీనంగా మాట్లాడి. నేను సింపుల్ గా అడుగుతాను, నీకు దమ్ము ఉంటే, ఉంటే ఫేస్ టు ఫేస్ ది ఎలక్షన్స్, గెలువు. అది నీ సత్తా ఉండేది. ఇది ఆమె చేతిలో చిత్తుగా ఓడిపోయి ఆమె పైన బూతులు అందుకుంటే నీ అసమర్థత కదా. అది చూసేవాళ్ళు ఏమనుకుంటారు, కానీ కామన్ సెన్స్ లేదు నీకే. ఇంకొక ఆయన అయితే ప్రకృతి సంపదని విచ్చలవిడిగా దోచుకుని ప్రజా సంపదని పందికొక్కులాగా మింగి జైల్లో ఆయన ఉన్నాడు. ఆయన పరామర్శించేదనమాట. మళ్ళీ చూడండి, జైలుకి వస్తాడు, అక్కడున్న పోలీస్ అధికారుల పైన రెంకెలేస్తారు. ఇవన్నీ ముందుగానే ఉంటది. పోలీస్ అధికారులు ఇక్కడ ఒక నెంబరు అంటే నేను అది అసలు రియలిస్టిక్ గా లేదు. వాళ్ళది ఫాలో అవరు. ఇది 10 మంది, హెలిప్యాడ్ దగ్గర 10 మంది, జైలు దగ్గర 3 అంటే ఆ ములాఖత్కి, ప్రసన్న ఇంటి దగ్గర 100 మంది. అసలు ఏమన్నా సంబంధం? ఇప్పుడు వాళ్ళు ఎంతమంది వచ్చి ఎక్కడ చూసినా 15,000 10,000 మంది తక్కువ ఉండట్లేదు కదా. ఇక్కడ ఒకటి చుట్టుపక్కల జిల్లాల్లో నుండి ముందుగానే టెలికాన్ఫరెన్స్ చేసుకుని టార్గెట్లు ఇచ్చేస్తారు వీడు. మీరు మొన్న బంగారుపాలెం కూడా జరిగింది ఇదే. కడప నుండి, కర్నూలు నుండి, ఇట్లా అనంతపూర్ నుండి, నెల్లూరు నుండి తెప్పించుకొని ఒక మాస్ క్రియేట్ చేస్తారు. ఇప్పుడు మీరు చెప్పారు చూడండి, జనస్పందన భారీగా ఉందనేసి ఆ మెసేజ్ ఇవ్వడానికి ట్రై చేస్తారు. దేనికి నేను చెప్పేది ఏంటంటే, సిద్ధం సభల్లో కూడా ఇదే విధంగా జనం విచ్చలవిడిగా తరలించినారు, కానీ జనం ఓట్లు వేయలేదు. 3 రకాల సభలు ఉంటాయి సార్. ఒకటి ఆర్గనైజ్డ్ మాస్, వాలంటరీ మాస్, మొబిలైజ్డ్ మాస్ అనేసి. ఏదైతే వాలంటరీగా వస్తున్న మాస్ ఉందో, జనం ఉందో, అదే నిజమైన జనం. వాలంటరీగా స్వచ్ఛందంగా, ఎటువంటి బలత్వారం లేకుండా, ఎటువంటి డబ్బు లేకుండా ప్రేమతో వచ్చే జనం, పిలిస్తే పరిగెత్తుకొని వచ్చే జనం, నాయకుడు వస్తున్నాడంటే అభిమానంతో తరలి వచ్చే జనం, ఆ జనం శాశ్వతము. అది మా దగ్గర ఉంది. ఏదైతే మొబిలైజ్డ్ మాసు, ఆర్గనైజ్డ్ మాసు, డబ్బిచ్చో ఇంకొకటి ఇచ్చో అన్నని ఇచ్చేయాలనేదో ఇంకో చేసేది, అదే టెంపరీ. దాంట్లో ఏం ఫలితం ఉండదు. కాకుంటే వాళ్ళ ఛానల్, సాక్షి ఛానల్ చూపించుకోవచ్చు, అన్న సభలు విజయవంతమైంది, అన్న సభలు అట్లే బింబేలు ఎత్తి పుష్టినారు జనం అని చెప్పేసి తప్పించి ఇంకోటి లేదు. ఇప్పుడు చూడండి, అంటే ఇంకోటి ఉంది. కూటమి ప్రభుత్వం ఏడాది దాటుతోంది కాబట్టి, 15 నెలలు ఎంతో దాటుతోంది కాబట్టి కూటమి ప్రభుత్వం మీద వ్యతిరేకత వచ్చేసింది. అందుకే అన్న మరి జగన్మోహన్ రెడ్డి బయటకు వస్తుంటే ప్రజలు తండోపతండాలుగా వస్తున్నారు అని నిన్న ఆల్రెడీ మాట్లాడడం మొదలు పెట్టారు వైసీపీ నేతలు ఇదే విషయం. ఇప్పుడు నేను ఒకటి చెప్తాను చూడండి. ఇప్పుడు 2 ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయి రాష్ట్రంలో. ఒకటి
ఇంటింటికి తెలుగుదేశం అంటే సుపరిపాలన తొలి అడుగు అనే కార్యక్రమం మేము చేస్తున్నాం. ఉమ్. వాళ్ళు ఒకటి చేస్తున్నారు, రిమెంబరింగ్ చంద్రబాబు నాయుడు మేనిఫెస్టో, రీకాలింగ్ చంద్రబాబు రీకాలింగ్ చంద్రబాబు. చూడండి, గ్రామాల్లోకి పోతే వాళ్ళు వైసీపీ నాయకులు పోయి అడిగినారనమాట మొన్న, ఏమ్మా మీ ఇంటికి పెన్షన్ వస్తుందంటే బ్రహ్మాండంగా వస్తుంది సార్, 4,000 రూపాయలు. 1,000 రూపాయలు ఇవ్వడానికి జగన్మోహన్ రెడ్డికి 5 ఏళ్ళు పట్టింది, నేను ఒకే ఒక రోజుల్లో 1,000 రూపాయలు పెంచి ఇచ్చాడు పెన్షన్. ఏమ్మా మీ ఇంట్లో ఇది పడింది గ్యాస్ సిలిండర్, బ్రహ్మాండంగా ఉంది సార్ గ్యాస్ సిలిండర్, మీరు కాదు టీ పెట్టి సార్ తాగిపోండి సార్ అన్నారు. ఏమ్మా మీ ఇంట్లో అమ్మ ఒడి పడిందంటే, ఈ బిడ్డలు ఎంతమంది ఉంటే అంతమందికి పడి ఉండదు సార్, ఇంతకుముందు ఒకరికే పడింది, ఇప్పుడు 3-4 పడుతుంది. నేను నమ్ముతాను, రాజంపేటలో ఒక ఇంట్లో 13 మంది ఉంటే 13 మందికి పడి ఉండదు. తల్లి కొందనం ఒకే రేషన్ కార్డులో అన్నదమ్ముల పిల్లకాయలంతా కూడా 13 మంది ఉంటే 13 మందికి వేసి ఉండారు. ఏమ్మా మీకు అన్నా క్యాంటీన్ ఓపెన్ అయిందంటే బ్రహ్మాండంగా ఓపెన్ అయ్యండి సార్, అక్కడ భోజనం చేస్తారు, మీరు కూడా భోజనం చేయండి సార్ అని. ఈ విధమైన రెస్పాన్స్ రావడంతో 2 చేతులు దండం పెట్టి ఊర్లోకి పోవడం మానేశారు. ఇప్పుడు వైసీపీ వాళ్ళు గ్రామాల్లోకి వచ్చి అదేదో రిమెంబరింగ్ రివైండింగ్ చంద్రబాబు నాయుడు ఇదే ఏదో ఉంది కదా మేనిఫెస్టో అన్నట్టు లక్షణంగా జరుగుతుంది. మేము చెప్పిన కార్యక్రమాలన్నీ జరుగుతా ఉన్నాయి. నేను చెప్తున్నాను సార్, ఆగస్టు 15వ తేదీ నుండి ఉచిత బస్సు ప్రయాణం కూడా పెట్టబోతున్నట్టు అనౌన్స్ చేసినారు, వర్కౌట్ చేసిన బ్లూ ప్రింట్ రెడీ అయిపోయింది. ఈ కార్యక్రమం కూడా స్టార్ట్ చేయబోతున్నారు. వచ్చేస్తుంది ఇప్పుడు చెప్పండి. ఆగస్టు 15 నుండి ఉచిత బస్సు ప్రయాణం రెడీ అవుతోంది. వైసీపీ నాయకులకు చెందినటువంటి మహిళలు గాని ఆడబిడ్డలు కూడా ధైర్యంగా ఎక్కొచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఒక ఆధార్ కార్డు ఒకటి తీసుకొని ఎక్కమనండి. ఫ్రీ బస్సు కనుక ఇవ్వకపోతే నేరుగా మమ్మల్ని అడగమని మేము సమాధానం చెప్తాం. 15వ తేదీ నుండి వచ్చేయమని రెడీ. ఏ తీర్థయాత్రకు పోతారో, ఏ పుణ్యక్షేత్రానికి పోతారో, ఏ అమ్మగారింటికి పోతారో, ఏ సినిమా కోటానికి పోతారో పొమ్మనండి, ఫ్రీ. ఇంక్లూడింగ్ వైఎస్ జగన్ ఫ్యామిలీ మెంబర్స్ లో ఉన్న మహిళలు కూడా ఫ్రీ. ఇక్కడ కులం చూడడం, మతం చూడడం, ప్రాంతం చూడడం ఏమి చూడలేదు బస్సులు. సరే, ఎనీవే ఇక్కడ మెయిన్ సరే వరంటి పరామర్శలో జైలు యాత్ర ఇది ఒక ఫేజ్, ఇది ఒక ఫెకేడ్ బయటకు ఉండేదే. దాని వెనకాల ఏంటంటే నాకు అధికారం లేకపోయినా 11 మంది ఎమ్మెల్యేలే నాకున్నా, ఇదిగో నేను మీ కూటమి ప్రభుత్వాన్ని గడగలాడిస్తున్నా, బయటకు వస్తున్నా. ఎందుకంటే గత 5-6 యాత్రలు చూసుకుంటే నేపథ్యం అదే జరిగింది. వాళ్ళంతకన్నా భిన్నంగా జరుగుతుందని ఏమో అనుకోను. సరే, దానికి మీరేమంటారు? మాది మంచి ప్రభుత్వం అండి, మేము ఆపాలంటే ఆపేస్తామండి, ఇవన్నీ చెప్తున్నారు. కానీ ఆయన అనుకుని సాధించి తీరుతున్నాడు. పార్టీల నేతలు 3 ఉన్నారు కాబట్టి వాళ్ళు వైసీపీ నేతలు అంటూ దానికి సమాధానం చెప్పండి శ్రీనివాస్ గారు. ఇవాళ మీరేంటంటే పేటరేగిపోతున్న ముష్కర మూకలు ఎవరు? మీ పార్టీలకు సంబంధించిన వాళ్ళు. అలాగే మిమ్మల్ని చూసుకుని తెచ్చిపోతున్న పోలీసుల క్రౌర్యం, ఇది వాళ్ళు చెప్తోంది వాళ్ళ భాషణ ఈరోజు యాత్రకి. ఒకటే అండి, మీరు ఇందాక అన్నట్టు చూసారా, వేలాది మంది వస్తున్నారు అనే మాట మీరు విత్డ్రా చేసుకోవాలి. అక్కడ వేలాది మంది రారండి, అక్కడ స్థానికులు ఎవరో రారు. ఎక్కడికి వెళ్ళినా కూడా 1,500 మంది 2,000 మంది వస్తారు. మీరు రెంటపాళ్ళు వెళ్ళినా, రాప్తాడు వెళ్ళినా, తెనాలి వెళ్ళినా వాళ్ళే ఉంటారు. రెగ్యులర్ ఆర్టిస్టులు. ఏదో సినిమాలో ఆలి అంటాడు చూసారా, నాకు హిందీ బావచ్చు, ఎదురు అయ్యే అంటాడు, మరి అటుపక్క వెళ్ళిన తర్వాత కూడా ఎదురు అయ్యే అంటాడు. అలాగా ఎక్కడికి వెళ్ళినా ఆర్టిస్టులే కనిపిస్తూ ఉంటారు. అంటే దాన్ని మళ్ళీ సాక్షి వారు గ్రాఫిక్స్ మాయాజాలంతో కొన్ని వేల మంది దాన్ని వచ్చేసినట్టుగా ఎందుకు వస్తారండి వేల మంది? అప్పుడు ఒకటి సార్ ఋషి గారు పరామర్శలు చేస్తున్నాడు, యాత్రలన్నీ తిరుగుతున్నాడు. ఆయన గతంలో ఎందుకు చేయలేదు? గతంలో ఆయన అధికారంలో ఉండగా డాక్టర్ సుధాకర్ దగ్గర నుంచి డ్రైవర్ సుబ్రహ్మణ్యం వరకు ఎంతోమంది దళితులు అన్యాయం అవుతే ఒక్క కుటుంబానైనా పరామర్శించాడా? డ్రైవర్ సుబ్రహ్మణ్యం సంబంధించినటువంటి అతను హత్య చేసి ఇంటికి పార్సల్ చేసిన వ్యక్తి చేశాడు కదా, ఆ వ్యక్తిని పక్కన పెట్టుకున్నారు. కానీ ఆ కుటుంబాన్ని ఎక్కడైనా పరామర్శించాడైనా? ఎన్ని వద్దు. వాళ్ళ ఎంపీ, తిరుపతి ఎంపీ కోవిడ్ టైంలో చనిపోయాడు. ఆయన చనిపోతే ఆ కుటుంబాన్ని పరామర్శించాడా? అంటే జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శ చేయాలంటే అక్కడ కులమో, మతమో, లేకపోతే ఏదైనా రాజకీయ లబ్ధేనే ఉండాలి. అంతే తప్ప లేకపోతే పరామర్శ చేయడండి ఆయన. అందుకే పహల్గాం బాధితులింటికి కూడా వెళ్ళలేదు, అసలు ఎవరింటికి వెళ్ళండి ఆయన. ఇప్పుడు రాజమండ్రిలో దిశ పోలీస్ స్టేషన్ ప్రారంభించారు. దిశ పోలీస్ స్టేషన్ ముందే ఒక అమ్మాయిని అత్యాచారం చేసి అక్కడ గేటు ముందు పడేశారండి. ఆ కుటుంబాన్ని ఏమైనా పరామర్శించగలిగాడా? అతను అధికారంలో ఉండగా ఎటువంటి పరామర్శలు చేశారండి? ఏ పరామర్శలు చేయాల? కనీసం దాని దగ్గరలో ఒక 5 కిలోమీటర్ల దూరంలోనే లేదు మన రాజధాని రైతులు. ఎప్పుడైనా మాట్లాడా? ఆ రాజధాని మహిళల గురించి ఎప్పుడో పరామర్శించాడా? అంటే నేను అంటుంది, అతను ప్రతి దారి వెనక కూడా ఒక రాజకీయ కుట్ర, ఒక తంత్రం ఉంటుంది ఖచ్చితంగా. తప్ప అతనికి ప్రజల పట్ల ప్రేమో లేకపోతే విధానమో అతనికి ఉన్నది అవకాశం లేదు, రాదు. అది ఆశించడం దండగే ఆంజనేయరెడ్డి గారు. నేను జగన్మోహన్ రెడ్డి గారు ప్రజాకర్షణ లేని నాయకుడే కాదు, కొన్ని విషయాలు మనం ఆమోదించాలి.
ప్రజాకృష్ణ గల నాయకుడు, అందులో అనుమానం లేదు. పోయినప్పుడు ప్రజలు వస్తుంటారు, ఇంకా ఆర్గనైజ్ చేస్తుంటారు, ఎక్కువ మందిని తెప్పిస్తుంటారు. కాబట్టి రాజకీయ నాయకుడు, ఏ రాజకీయ నాయకుడైనా కానీ సహజంగా ఇవి నడుస్తూ ఉంటాయి. కానీ వెళ్ళినప్పుడు మనం వ్యవహరించే తీరు, ఆయన నేనేమంటున్నా అంటే ఆయన ఎక్కడికి వెళ్ళని ఎక్స్పోజ్ అవుతున్నాడు. ఉదాహరణకి రాఫ్తాడ్ వెళ్ళాడు, ఎక్స్పోజ్ అయ్యాడు. ఆ హెలికాప్టర్ వద్దాలేదో బెగలన్నారు, దాని మీద విచారణకి హెలికాప్టర్ వాళ్ళు కూడా రాలేదు, ఎక్స్పోజ్ అయిపోయాడు. తర్వాత మన పల్నాడు వెళ్ళారు, అక్కడ గంజాయి బ్యాచ్ ని పరామర్శించడానికి పోయారు, ఎక్స్పోజ్ అయిపోయాడు. ఆ తర్వాత ఇంకెక్కడికో వెళ్ళినప్పుడు మనం చూసాము, ఆయన కారు కింద ఒక మనిషి అన్యాయంగా పడి చనిపోతే కనీసం ఆయన ఆపడము, పరామర్శించడము లేదా హాస్పిటల్కే పంపించడము ఏమాత్రము మానవత్వంగా ఆయన రెస్పాండ్ కాలేదు. ఆ తర్వాత మన బంగారుపాలెం చూసాము, మామిడి రైతుల పరిస్థితులు మనం చూసాం. ఆ మామిడి రైతే బహిరంగంగా బాధపడ్డ సంఘటనలు మనం చూసాం. ఏమిటా ఇంత దుర్మార్గం అని మొత్తం మామిడి పావులన్నీ తీసుకొచ్చి, మామిడికాయలు తీసుకొచ్చి రోడ్డు మీద వేసాడు. కాబట్టి ఎక్కడికి వెళ్ళినా ఆయన రాజకీయ లబ్ధి కంటే రాజకీయంగా ఇంకా దిగజారిపోతున్నాడు. నేనేమంటున్నానంటే, నన్ను అడిగితే ఒకటే స్పష్టంగా చెప్పగలండి, జగన్మోహన్ రెడ్డి గారికి రాజకీయ పరిజ్ఞానం లేదనే విషయంలో, ఎటువంటి ఒక రాజకీయ నాయకుడిగా ఏ విధంగా ఉండాలా, వ్యవహరించాలనే విషయంలో ఆయనకి ఏమాత్రం పరిజ్ఞానం లేదని నేను స్పష్టంగా చెప్పగలను. అందులో ఎటువంటి అనుమానం లేదు. ఈ రోజు ఆయన చేస్తున్న చర్యలు ఏవైతే ఉన్నాయో ఆయన గోతును ఆయనే తవ్వుకుంటున్నారు. అందువల్ల వైసీపీ యొక్క ఒక రాజకీయ పార్టీగా, ఒక ప్రాంతీయ పార్టీగా మనగలుగుతుంది అనేది రాజకీయ పరిజ్ఞానం. సార్ ఏం చెప్పేదానికి ఏముంది సార్? కన్ఫ్యూజన్ ప్లస్ డిప్రెషన్ ఈజ్ ఈక్వల్ టు జగన్మోహన్, అంతే, ఇంకేం లే. ఏంటది? కన్ఫ్యూజన్ ప్లస్ డిప్రెషన్ ప్లస్ ఫ్రస్ట్రేషన్ ఓకే, ఈజ్ ఈక్వల్ టు జగన్మోహన్, అంతే. న్యూ డెఫినేషన్ టు జగన్మోహన్ న్యూ ఫార్ములా, ఇది న్యూ ఈక్వేషన్, ఇది ఆల్జీబ్రా మాదిరి. కన్ఫ్యూజన్ ప్లస్ డిప్రెషన్ ప్లస్ ఫ్రస్ట్రేషన్ ఈజ్ ఈక్వల్ టు జగన్మోహన్, అంతే. ఆయన ఏం చేయాలా, దీని మీద ఇవాళ ఏమంటారో చూద్దాం మిమ్మల్ని వైసీపీ నేతలు.